సాటి ఆడామనే అయినా కూడా లేడీస్ కు చీరల మీద ఇష్టము పిచ్చి గురించి నిజాలు చెప్పాలంటే జరంత బాధనే అవుతుంది. బీరువాల ఎన్ని కొత్త చీరలు ఉన్నా గానీ వచ్చే వారం దావత్కు కట్టుకునే తందుకు ఒక్క చీర కూడా లేదు అనేటోళ్ళను మీ లెక్కనే నేను కూడా మస్తు మందిని చూసిన. అసొంటోళ్ళంతా ఒక్కసారికి మేడం ముచ్చట చూస్తే ఏమంటారో మరి. అప్పు ఏసైనా సరే ఆలీల కంటే పిరం చీర కొనాలనుకునేటోళ్ళు తక్కువే ఉండరు. 6 నెలలకోసారైనా అట్లా షాపింగ్ పోయి ఒక కొత్త చీరన కొనుక్కుంటే పానం కింద మీద అవుతుంది కొందరికి. అసొంటిది ఒకటి కాదు రెండు కాదు 30 ఏండ్ల సంది షాపింగ్ పోకుంటా ఒక్కటంటే ఒక్క చీర కూడా కొనుక్కుంటుందట రాజ్యసభ ఎంపీ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఇంటి ఆమె సుధామూర్తి మేడము. కోట్లకే ఉంటది ఆమె. మరి చీర ఎందుకు కొనదు అని అంటే ఆమెకు ఒకప్పుడు మస్తు ఇష్టమైన షాపింగ్ ను కాశీలు ఇడిచిపెట్టిందట. అందుకే అప్పటి సంది కొనుడే బందట. ఎవరైనా దోస్తులు చుట్టాలుండి గిఫ్ట్ కింద ఇచ్చిన చీరలనే కట్టుకుంటదట. నాకు సింపుల్ గా ఉండే ఇష్టము, అందుకే ఇట్లనే కానిస్తున్నా లేటెస్ట్ గా ఇంటర్వ్యూలు చెప్పుకొచ్చింది సుధామూర్తి మేడము. 6 ఏళ్ల కిందట ఆమె తల్లి చచ్చిపోయినప్పుడు ఆమె కబోర్డ్ ఖాళీ చేద్దామని చూస్తే 10 చీరలే వెళ్ళినాయట. 36 ఏళ్ల కింద చచ్చిపోయిన ఆమె నాయనమ్మ తాను 4 అంటే 4 చీరలు ఉండేవాట. ఇక వాళ్ళని చూసి నాకు కూడా ఆడంబరాలు లేని జీవితం అలవాటైందని చెప్పుకొచ్చిందట. చూసిరా ఇంటి ఆయన కాల్స్క తినైనా కంచి ధర్మవరం పట్టు చీరలు ఏడాదికో 2-3 అన్న కొనకుంటా ఊకొని ఆడలేడీస్ ఎంతమంది లేరు. అసొంటిది గంత సంపాదన ఉండి తెల్లారులేస్తే గన్ని జాగలు తిరిగి ఎందరినో కలిసి ఆమె కూడా ఇంత సింపుల్ గా ఉంటుంది. ఎంత ఎదిగినా ఒదిగుండు అంటే గిదే మరి. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టయింది సిరిసిల్ల నేతన్నల పరిస్థితి. పని లేక మగ్గాల సప్పుడే అయిపోయింది. కార్మికులు ఉప్పుడు పాసం వండుడు అవుతున్నదట. పాపం ఓ నేతన్న మా గోస చూడురని గీ తీర్ల నిరసన చేసిండు. సిరిసిల్ల నేతన్నలను కష్టాలు ఎంటాడుతూనే ఉన్నాయి. వర్క్ ఆర్డర్ లేక ఆసాములు కార్మికులకు పనిస్తలేరు. అటు కరెంటు సబ్సిడీ కూడా బంద్ అయిందట. కార్ఖానాలు బంద్ పెట్టే వరకల ఉపాధి లేక రోడ్డును పడ్డట్టయింది కార్మికుల పరిస్థితి. బిచ్చమెత్తుకుని ఒకటే మిగిలిందిగా మాకు మమ్మల్ని ఆదుకోర్రి అని ఓ నేతన్న సిరిసిల్ల నేతన్న విగ్రహం ఎక్కి ఈ తీరులో ఆవేదన బయట పెట్టిండు. ఇక ముచ్చట తెలిసి పోలీసులు వచ్చి నచ్చ చెప్పి కిందికి దింపిర్రు. మరి ఎవరైనా ఎన్నొద్దులు ఓడుచుకుంటారు. ఏ పార్టీ పవర్లకు వచ్చినా రాజకీయంగా వాళ్ళని వాడుకున్నాడు తప్ప ఇలకాలం పని దొరికి సల్లగా బతికే ఉపాయాలు చేస్తలేరా. ఏ సర్కారో ఎవలో ఏదో చేసి ఆర్డర్లు ఇచ్చి ఆసరైతే తప్ప బతకలేని పరిస్థితికి వచ్చిరంటే ఎవరిది పాపము ఏం కథ. అటు సూరత్ దిక్కు చూడుర్రి ఆలదాలు చేసుకుంటూ ఆరాంగా ఉంటారు. 5-10 ఎన్కేసుకుంటారు. అసలు ఆలోచనలు చేసి ప్రభుత్వాలు పనిచేస్తే అందరికి మంచిగా ఉంటది అనుకోవట్టిరట. ఈయన గోస చూసుకుంటా పోయినోళ్ళు. బంద్ పెట్టిండ్రు. ఇక మాకు పని లేకుండా అయిపోయింది. వాళ్ళు చాలు పెట్టాలి లేకపోతే ఎక్కడ పోయినా నేను అడిగినా 2-3 రెడీగా ఉన్నా ఇంట్లో వాళ్ళే నడుపుకుంటా. ఇప్పుడు నా సొంత బాధ ఏం కావాలి, లేకపోతే ఓటర్ మీద జీతము లేకపోతే పుట్టుబడ్డ జీతము బతకాలని. అంతకంటే మీరు ఏం చేయాలి. గవర్నమెంట్ ఏం చేయాలి.